హాయ్ హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. టుడే వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మేము పూజ ఎలా చేసుకుంటాము అండ్ మేము వేములవాడకి వెళ్తున్నాము, ఇవన్నీ నేను ఈ వీడియోలో అయితే పెడుతున్నాను. సో ముందుగా ఎవరైతే మా యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వ్లాగ్ వచ్చేసరికి ఏంటంటే మేము వేములవాడకు వెళ్తున్నాము. సో దానికి ముందు మేము ఇంటి దగ్గర పూజ చేసుకుంటున్నాము. పూజ చేసుకుని మా పాపకి 5 కత్తెర్లు ఇంటి దగ్గరే తీసేసి మేము తిరుపతికి అయితే ముడుపు కట్టుకుంటాం అన్నమాట. ఇక ఇక్కడైతే మీరు చూస్తున్నారు, మా మామయ్య గారు మా పాప పుట్టెంటుకలు 5 కత్తెర్లు అయితే చేసేసారు. ఈ 5 కత్తెర్లు మేమైతే ఒక ముడుపులాగా కట్టేసి మేము తిరుపతికి ఎవరితోటైనా వెళ్ళితే వాళ్ళతోటి పంపించడం కానీ లేదంటే మేమే వెళ్ళడం కానీ జరుగుతుంది. ఇక మీరు ఇక్కడైతే చూస్తున్నారు మా పూజ ఎలా జరుగుతుంది అనేది అయితే నేను చెప్తాను. అయితే ఇక్కడ మేము ఏ దేవుళ్ళకి మొక్కుతున్నామంటే బాలాజీ అంటే తిరుపతికి, రాజరాజేశ్వర అండ్ మా సార్ వాళ్ళ తాతయ్యకి అన్నట్టు. అయితే వాళ్ళకి ఇష్టమైంది ఏంటిది నైవేద్యంగా సమర్పించాలన్నమాట. మేము ఇక్కడ నైవేద్యం ఏం చేసామంటే అన్నము, పప్పు అండ్ ఏంటిది స్వీట్ అన్నం అన్నమాట. స్వీట్ అంటే ఎట్లా అంటే మొత్తం బియ్యం పిండి పట్టించుకొచ్చి దాన్ని మొత్తం స్వీట్ లాగా వండడం జరుగుతుంది. బెల్లం వేసి మొత్తం వండేస్తున్నాము. ఎవరి ప్లేట్లలో వాళ్ళకి అంటే దేవతలకి పెట్టడం జరిగింది. ఇక లాస్ట్గా అయితే ఇట్లా మేము దబ్కార్ ఇస్తామన్నమాట. దబ్కార్ వచ్చేసి ఏంటంటే మా అత్తయ్య గారు చూడండి ఇట్లా ఏంటి ఆకులతోటి ఊపుతున్నారు కదా, ఊపిన తర్వాత అందులో మా మామయ్య గారు చక్కెర వేస్తారు. మా ఆయన గారేమో ఏంటిది వాళ్ళకి సమర్పించిన దాంట్లో నుంచి ఒక ముద్ద తీసుకొని నెయ్యి పోస్తారన్నమాట. ఇలా ప్రతి ఒక్క దేవతలకి వాళ్ళ నైవేద్యాన్ని మనం వండించిన పొయ్యిలో సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఇది నాకు తెలిసింది అంతే. ఇట్లా దబ్కార్ ఇవ్వడం అనేది మా ఆచారం అన్నమాట. అట్లా మంచిగా దబ్కార్ ఇస్తున్నప్పుడు మనకి మంటలు మంచిగా వస్తే వాళ్ళు దేవతలు సాటిస్ఫైడ్ అయినట్టు అని చెప్తూ ఉంటారు. ఇక్కడ మొత్తం పూజ అయితే అయిపోతుంది. పూజ అయిపోయాక మేమైతే ఇక వేములవాడకి వెళ్ళడానికి అయితే ఒక వెహికల్ని అయితే మాట్లాడుకున్నాము. వెహికల్ అయితే సాయంత్రం వస్తుంది అని చెప్పాడు మా సారు. మేము సాయంత్రం వరకు మొత్తం ఇక నైవేద్యాన్ని వేరే వాళ్ళకి పెట్టడం జరిగింది. మేము తినడం ఇంకొంచెం అయితే మిగిలింది, మళ్ళీ మేము నైట్ తినడానికని తీసుకెళ్ళినాం. ఇక్కడ లాస్ట్ అయితే మా సార్ వాళ్ళ తాతయ్యకి కూడా దబ్కార్ ఇస్తున్నాం అన్నమాట. మేము లాస్ట్కి అందరికీ ఇట్లా దబ్కార్ ఇచ్చేసిన తర్వాత మొక్కుకోవాలన్నమాట. మొక్కుకొని ఇలా వాటర్ చల్లుకోవడం ఇది ఒక ఆచారం అన్నమాట. ఇక్కడైతే నేను ఏం చెప్తున్నా అంటే ఫ్రెండ్స్ మేము వేములవాడకి వెళ్తున్నాము, మా వెహికల్ వచ్చేసి మీకు 3 hours అయితే మేము వేములవాడకి రీచ్ అవుతున్నాము అని చెప్తున్నాము. ఇక్కడ మా మమ్మీ మా పిల్లలు అందరం కలిసి వెళ్ళినాము. ఒక 10 మంది వెళ్ళినాము ఒక వెహికల్లో. ఫైనల్లీ అయితే 3 hours జర్నీ తర్వాత మేమైతే వేములవాడ రీచ్ అవ్వడం జరిగింది. ఇక ఇక్కడైతే రోడ్లు అయితే అసలు లైట్లతోటి అలంకరణ జరిగింది. శివరాత్రి సందర్భంగా అంగరంగ వైభవంగా అయితే వేములవాడని అయితే ముస్తాబ్ చేశారు. అసలు చూడడానికి అయితే 2 కళ్ళు సరిపోలేదు, ఇంకా అక్కడే ఉండిపోవాలనిపించింది. మా దర్శనం ఎలా జరిగింది అనేసి అయితే నేనైతే నెక్స్ట్ వీడియోలో పెడుతున్నాను. సో ఎవరైతే మా యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ వినశ్రీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.